కాంగ్రెస్ లో అసంతృప్తి రాగం తీవ్రమవుతోంది. పారాచూట్ అభ్యర్థులపై అసలు సిసలు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టికెట్ దక్కించుకున్న వలస నేతలకు సహకరించేది లేదంటూ ఇన్ఛార్జీల ముందే చెబుతున్నారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు పార్లమెంట్ ఇన్ఛార్జీలు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వలస నేతలకు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఇప్పటి వరకు 5 వలస నేతలకు టికెట్లు ఇచ్చింది అధిష్టానం. అయితే వారందరిపై స్థానికంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. కొందరు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా మరికొందరు మాత్రం లోపల ఆవేశంతో రగిలిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లు కొందరైతే మరికొందరు వారి వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడ్డవాళ్లున్నారు. ఇంకొందరు ఎంపీ టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న వాళ్లు, వారిని నమ్ముకున్నోళ్లు కోపంతో ఊగిపోతున్నారు. బయటకు వచ్చి విమర్శించాలి అన్న కసి మెజారిటీ నాయకుల్లో ఉన్నా పార్టీ అధికారంలో ఉండడం చూసి రాలేకపోతున్నారు. ఇప్పటి వరకు 14 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అందులో 5 స్థానాలకు పారాచూట్ నేతలకే టికెట్ కట్టబెట్టగా 2 వలస నేతలకు సీటు కేటాయించింది. ఈ 7 స్థానాల్లో నిజమైన కాంగ్రెస్ కేడర్ అసంతృప్తితో ఉన్నారు. వలస నేతలకు టికెట్ ఇచ్చిన చోట బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు నేతలు. గతంలో ఇతర పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ కేడర్ ను ఇబ్బందులు పెట్టిన తీరు, విమర్శించిన మాటలను జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించడం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తలనొప్పిగా మారింది. మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు ఎపిసోడ్ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పటాన్చెరువు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరెడ్డి సతీమణి మంత్రి కొండా సురేఖ ముందే తన మనసులో బాధను వెళ్లబుచ్చారు. మధును ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు పెద్దపల్లి, వరంగల్లోనూ అసంతృప్తులతో కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ఈ 2 స్థానాలను మాదిగలు ఆశించారు. అయితే పెద్దపల్లి మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకి ఇవ్వగా వరంగల్ టికెట్ ను వలస వచ్చిన కడియం కావ్యకు కేటాయించారు. దీంతో మాదిగలు కాంగ్రెస్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పెద్దపల్లిలో ఊట్ల వరప్రసాద్ కు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మాదిగలు నిరసన దీక్ష చేశారు. దీంతో స్వయంగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు రంగంలో దిగి వరప్రసాద్ ను బుజ్జగించారు. అటు వరంగల్ టికెట్ పై హోప్స్ పెట్టుకున్న వారంతా కడియం కావ్యకు సహాయ నిరాకరణ చేసేందుకు రెడీ అవుతున్నారు. వలస నేతలకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ కు కార్యకర్తలు సహకరించే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ఆయా స్థానాల్లో గెలుపుపై కాంగ్రెస్ హైకమాండ్ డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.